పాటే తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు. పాటే తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు. గగరి మమ గమ సరిగమలే శ్వాసగా సవాళ్లకు దీటుగా సంధించే స్వరాలు సాధించే విజయాలు. Black, the flowers of music. Sani bani sa ka sa sa ni ni pa ma pa ni sa ni ni pa pa ma ga pa ni pa pa ma ga sa ma ga pa ma ni pa sa ni ga sa. టీమ్ బి లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎలా పాడతారు? డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి బయటకు వస్తారా లేదా ఇంటి ముఖం పడతారా? ఎవరు ఈ ఎపిసోడ్ లో టాప్ పాయింట్స్ స్కోర్ చేసి రోలింగ్ మెడల్ సాధిస్తారు? ఇవన్నీ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ మోహన్ కృష్ణ గారు, అనంత్ శ్రీరామ్ గారు అండ్ గోపికా పూర్ణిమ గారు జడ్జెస్ గా తమ స్థానాల్లో మన ముందున్నారు. మోహన్ కృష్ణ గారు ఓ చక్కటి పాటతో ఈ ఎపిసోడ్ ప్రారంభించండి సార్. గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికి చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, పాదమరచి రేయి హాయిగా నిదురవో, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి పాటతో ఈ ఎపిసోడ్ని ప్రారంభించారు. టీమ్ బిలో మన ముందుకు వస్తున్న మొట్టమొదటి పార్టిసిపెంట్ సుశీల ఫ్రమ్ రాజమండ్రి. Sani pa ma ga ma pa, sani pa ma ga ma ga. సుశీలమ్మ, ఓ సుశీలమ్మ, ఏంటి మేడం? కమ్మటి పాటలు పాడతావు కదా నువ్వు, చక్కటి పాటలు ఎంపిక చేసుకున్నావు. ఈసారి ఏం పాట పాడబోతున్నావు? గంగోత్రి సినిమాలోంచి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట. చాలా చక్కగా పాడాలి. సరే గుడ్. వల్లంగి పిట్ట మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట, తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి, ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి. వల్లంగి పిట్ట మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప
చక్కగా పాడావు. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, ఈరోజు సుశీల పాటపై మీ అభిప్రాయం? వల్లంకి పిట్ట కదా, వల్లంగి కాదు కదా, అవును. వల్లంగి అని పాడావు. బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పాడాలి. ఆల్ ది బెస్ట్. సరే సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. శృతి అవన్నీ చాలా బాగున్నాయి, దాంట్లో ఏం చెప్పడానికి లేదు. సాహిత్యం క్లారిటీ ఇంకా చూసుకో. సరే. ఓకే. వడ్రంగి పెట్టకి వల్లంకి పెట్టకి కన్ఫ్యూజ్ అయ్యావు కదా నువ్వు. అది వల్లంకి కూడా కాదు, ఒల్లంకి. ఒల్లంకి పిట్ట చాలా చిన్నగా ఉంటుంది, ఎల్లో ముక్కుతో ఉంటుంది. ఎల్లో ముక్కు. ఎల్లో ముక్కు, ఒల్లంకి పిట్ట. ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తే మాకు తెలుస్తుంది సార్, మాకు అంత తెలుగు రాదు. ఏ నాకు తెలియదు. తననం నననం నననం నన్న తననం నననం నం తననం నననం నననం నన్న తననం నననం నం. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ హరిప్రసాద్ ఫ్రమ్ అనంతపురం. సాని పమ గమ పం సాని పమ గమ హరి, ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? నేను ఈరోజు పాపం పసివాడు సినిమా నుంచి అమ్మ చూడాలి అనే పాట పాడుతున్నాను మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా 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 అమ్మా. ఇల్లు చేరే దారే లేదమ్మా, నిన్ను చూసే ఆశే లేదమ్మా. ఇల్లు చేరే దారే లేదమ్మా, నిన్ను చూసే ఆశే లేదమ్మా. నడవాలంటే ఓపిక లేదు, ఆకలి వేస్తోంది. అమ్మా 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 అమ్మా. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా 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 అమ్మా. వండర్ఫుల్ ఎమోషన్స్, చాలా చక్కగా బాగా ప్రాక్టీస్ చేసావు. హరిప్రసాద్, సార్. ఇట్లాంటి పాటలు నీ వయసు గల వాళ్ళు పాడడం చాలా కష్టం. ఆ ల్యాండింగ్ నోట్స్ వచ్చినప్పుడు శృతి కంటే కొంచెం తక్కువలో పాడుతున్నావు. ఆ ఆర్కెస్ట్రా వాయిస్తున్నప్పుడు వాళ్ళు వాయించే ఆ షడ్జమం ల్యాండింగ్ అంతా వింటూ నువ్వు పాట పాడితే ఇంకా నువ్వు సక్సెస్ఫుల్గా ఇంకా ఈ పాట ఇంకా చాలా బాగా పాడగలవు. అవును సార్. వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ల్యాండింగ్ నోట్. ల్యాండింగ్ నోట్ అంటే ఏంటి, నీకు అర్థమైందా ఫస్ట్? తెలీదు మేడం. తెలీదా మేడం? ఓకే. ల్యాండింగ్ నోట్స్ అంటే నువ్వు ఒక లైన్ కంప్లీట్ చేస్తున్నప్పుడు నిలుపుతావు కదా. అవును సార్. అమ్మా చూడాలి ఈ ఉంది కదా, అవును మేడం. ఆ నిలిపే చోట, లాస్ట్ నిలిపే చోట అంతా ల్యాండింగ్ నోట్ అని అంటారు. నువ్వు మొదట ఎలా అయితే శృతిలో పాడుతున్నావో ఆ ల్యాండింగ్ నోట్ కూడా చివరి నిలిపేటప్పుడు కూడా అలాగే శృతిలో కరెక్ట్గా అలైన్ అయ్యి ఉండాలి. అలాగే చేస్తాను మేడం. అవును మేడం. థ్యాంక్ యూ గోపిక గారు. మరి అనంత్ శ్రీరామ్ గారు, మీరిచ్చే సూచన, సలహా, కాంప్లిమెంట్? నేను టీచర్ని కాదు, వార్డెన్నేనండి ఇక్కడ. వార్డెన్ అండి. కానీ ఏంటంటే మంచి వార్డెన్, కొట్టను. తననం నననం నననం నన్న తననం నననం నం తననం నననం నననం నన్న తననం నననం నం.
నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ శ్యామ్. సాని పమ గమ పం సాని పమ గమ ఈ రోజు ఏం పాట పాడబోతున్నావు? వాన సినిమాలోని ఆకాశ సో స్వీట్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఆకాశ గంగా దుఃఖావి పెంకితనంగా ఆకాశ గంగా జల జల జడేగా తలియల జడేగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్న నిన్నపగా ఆకాశ గంగా దుఃఖావి పెంకితనంగా ఆకాశ గంగా కనుబొమ్మ వెళ్ళెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే కనుబొమ్మ వెళ్ళెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపులగాని కనుమరుగైన నా గుండెలయలోనైనా నీ దొరికినే ఆకాశ గంగా దుఃఖావి పెంకితనంగా ఆకాశ గంగా జల జల జడిగా తలియల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్న నిన్నపగా ఆకాశ గంగా దుఃఖావి పెంకితనంగా ఆకాశ గంగా 6 ఏళ్లు నిండిన ఈ కుర్రాడు, ముక్కు పచ్చలారని ఈ కుర్రాడు ఇలా పాడేస్తూ ఉంటే ముక్కును వేలేసుకోవాలో అర్థం కావట్లేదు, ముచ్చట పడాలో అర్థం కావట్లేదు. ఏ దేవుడిచ్చిన వరమో నీకు. నీకే కాదు, ఈ పార్టిసిపెంట్స్ అందరికీ ఇంత చిన్నపిల్లలు అద్భుతంగా పాడుతుంటే అది దేవుడిచ్చిన వరం. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఏదో చాలా గొప్పగా వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. ఇట్స్ ఆర్ లక్ దట్ వీఆర్ హియర్. ఈ పిల్లల పాటలు వింటున్నామంటే మనం అదృష్టవంతులం అనుకోవాలి. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. పాటే తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు సగ సగ గగ గమ గస సగ సని పరి పరి రి రి మమ గరి సా మోహన్ కృష్ణ గారు, ఈ చిన్నారి పాట విన్న తర్వాత మీ మనసేమంటోంది? వీడు పిల్లాడు కాదు, పిడుగు. ఎందుకంటే ఎంత అద్భుతంగా పాడుతున్నాడంటే థ్యాంక్ యూ వాడిని పొగిడితే వాడు నిజంగా దిష్టి తగులుతుంది వాడికి. చాలా బాగా పాడావు నాన్న, ఎక్సలెంట్. ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా జల జల జడిగా తొలియల జడిగా తడబడు అడుగా
మురళీ జగ్జిత్ సింగ్ పాడుతున్నట్టు అనిపించింది నాకు. దట్ మ్యాజికల్ మిస్టికల్ వాయిస్. అంటే తిని పాడుతుంటే అది ఏంటో తెలియదు అనమాట. వాళ్ళకి పరీక్ష పెడుతున్నట్టు లాగి లాగి అయినా సరే తాళం తప్పకుండా. నిజంగా తను ఫస్ట్ ఎపిసోడ్లో కూడా నాని పాట పాడుతున్నప్పుడు కూడా అదే సేమ్ ప్రాబ్లం వచ్చింది, కానీ ఎక్కడ తాళం తప్పలేదు. అంత చక్కగా సూపర్గా చాలా బాగా పాడావు. ఇలాగే పాడుతుండు, ఇలాగే వాళ్ళకి పరీక్షలు పెడుతుండు. వెరీ గుడ్. వండర్ఫుల్. జడ్జి గారు ఏకంగా సీట్ నుంచి లేచొచ్చి మరి నేను షేక్ హ్యాండ్ ఇచ్చారు కన్నా. వండర్ఫుల్. థ్యాంక్ యూ గోపిక గారు. మరి అనంత్ శ్రీరామ్ గారు, ఈ చిన్నారి చిచ్చర పిడుగు పాట విన్న తర్వాత మీరేమంటారు? మీ నోటి వెంట ఉన్న మాట వస్తుందా? కష్టపడుతూ వస్తుంది. మనం ప్రపంచంలో చిలకలు మాట్లాడడం చూసాం, కొంచెం నేర్పిస్తే చిలకలు పాడగలవేమో. ఇప్పుడు శ్యామ్ పాడుతుంటే కళ్ళు మూసుకుని వింటే ఎలా ఉందంటే ఒక మురళి వంశీ అక్కడ నిలబడి అక్షరాలు నేర్చుకుని పాడుతున్నట్టుందండి. శ్యామ్, సార్ మీ అమ్మని నాన్నని ఉద్యోగం ఏమన్నా చేస్తే మానేమని ఇంకొక సంవత్సరంలో వాళ్ళందరినీ నువ్వే పోషిస్తావు. God bless him. He seriously has a great career ahead. Wonderful అండి. ఈ చిన్నారి చిచ్చరి పిడుగు పాడిన అద్భుతమైన పాట తర్వాత నెక్స్ట్ వస్తోంది మరొక అద్భుతమైన సింగర్ దేవి. సాని పమ గమ పం సాని పమ గమ. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు దేవి? ఒక్కడు చిత్రం నుంచి నువ్వేమాయే చేసావు కానీ పాడబోతున్నాను. మాయ చేసే చెప్తాను నేను. అసలు నువ్వేదో ఒక మాయ చేసే, అద్భుతంగా పాడు. సరే. చెప్పమ్మా నిజాన్ని క్షణం బాగనంటుంది వాణి మరి చిలిపిది వయసు వాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఎల్లరే ఓ సయ్యా సయ్యా రే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావు చెప్పమ్మా నిజాన్ని క్షణం బాగనంటుంది వాణి మరి చిలిపిది వయసు వాణి. పంచదార పాకం అంటే ఏంటో తెలుసా నీకు? తీయగా ఉంటుంది. ఆ పంచదార తీగ పాకం ఎలా ఉంటుంది అలా హై స్కేల్లోకి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది తీగలాగా సాగింది గొంతు. చాలా బాగుంది. జడ్జెస్ ఏమంటారో విందా. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం సార్? ఏం మాయ చేసావు కానీ అద్భుతంగా పాడేస్తున్నావు. చాలా ఎక్సలెంట్ గా ఉంది వాయిస్. అసలు ఎక్కడ బ్యాటరీ లైట్ వేసి వెతికినా తప్పులు అనేవి ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి చోట ట్యూన్ ఒకటే, పల్లవి చరణాలంతా ఒకేలా వస్తుంది. బట్ చాలా ఇంప్రవైజేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రతిదీ కూడా చక్కగా పాడాం. ఇలాగే
అలాగే అంతే జాగ్రత్తగా వింటూ అలాగే ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పాడాలి. థ్యాంక్ యూ మ్యామ్. దేవి ఘోషాల్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏమన్నారు ఝాన్సీ గారు పై స్థాయిలో నీ పాట ఎలా ఉందన్నారు? పంచదార పాకం పెట్టిన మామూలు పాకం కాదమ్మా, తీగ పాకం అంటారు దాన్ని. నాకైతే సాగుడు బెల్లంలో ఉంది. సాగుడు బెల్లం ఎంత సాగదీసినా తెగదనమాట. నీ పాట నువ్వెంత హై పిచ్లో ఎంత గొప్ప ఆలాపన చేసినా కూడా ప్రతి క్షణం వినపడుతుంది నీ వాయిస్. కాబట్టి కట్ అవ్వట్లేదు కాబట్టి సాగుడు బెల్లంలో ఉంది, అంత తీగ. థ్యాంక్ యూ సార్. తననం నననం నననం నన్న తననం నననం నం తననం నననం నననం నన్న తననం నననం నం. గమ్మత్తుగా మాయ చేసిన ఈ దేవి తర్వాత పంచదార చిలక లాంటి మా గోపికా పూర్ణిమ గారి వాయిస్ వింటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. గోపిక్ గారు పంచదారలా తీయగా ఓ పాట పాడేయండి. ఆ ఆ లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న బోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చీరామరి వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతున్న భారమైన మనసా ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న బోదామరి చిన్ని ప్రాణం. సమగ పాపమ సమగ పాపమ గరి గరి సరి సమగ పా ఆ ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా ఏదో అంటుంది కోయల పాట రాగం ఆలకించదా అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం అణువణువునా జీవితం అందచేయదా అమృతం లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న బోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదామరి వేణుగానం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ సింగింగ్ కింగ్ సాయి కుమార్. సాని పమ గమ పం సాని పమ గమ సాయి 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 మేడం కనిపించని నాలుగో సింగర్ వే నువ్వా?
ఎస్ మేడం. రైట్, ఈరోజు ఏం పాట పాడబోతున్నావు సాయి? ఈరోజు విచిత్ర సోదరుడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన నిన్ను తలచి మైమరచ పాట పాడు. వండర్ఫుల్ సాంగ్, ఆల్ ద బెస్ట్ సాయి. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగి ఎన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆడుకుంది నాతో జాలి లేని దైవం, పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం. జోరువానలోన ఉప్పునైతి నేనే, హోరుగాలిలోన ఉకనైతి నేనే. గాలి మెడలే కట్టుకున్న చిత్రమే అది చిత్రమే, సత్యమేదో తెలుసుకున్న చిత్రమే అది చిత్రమే. కథ ముగిసెను కాదా, కల చెదిరెను కాదా, అంతే. నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగి ఎన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది మరి జడ్జెస్ ఏమంటారో విందా? నువ్వు కొంచెం సున్నితంగా ఈ పాట పాడితే బాగుండేదేమో నాకు అనిపించింది. ఒక్కసారి పల్లవి పాడు మెల్లిగా. నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే. ఓ చలి ఓ చెలి. అక్కడ తేడా ఉంది కదా. అవును మేడం. కానీ నీ గొంతు చాలా బాగుంది పాటకి. ఎవరో చాలా పెద్దవాళ్ళు పాడినట్టుంది. సాయి కుమార్ సార్. నీ కంఠం ఎలా ఉంటుందంటే సన్నాయిలా ఉంటుంది. ఈ పాట వీణ లాంటి పాట. టెక్నికల్గా నువ్వు బాగా పాడావు, కాకపోతే నీకు ఏది సరిపోతుందో సెలెక్ట్ చేసుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యావు అన్నమాట. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ రమ్య ఫ్రమ్ భీమవరం. ఎలాంటి పాట పాడబోతున్నావు? లాలు దర్వాదలస్కర్. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ. లాలు దర్వాదలస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకపోదివి,
లతీతా ఫూలు బోరికి లబ్బర్ గాజుల్లతనాన్ని తెగబొదివే లాలు దర్బార్ లస్కర్ బోనాల్ పండగ కొస్తనాన్ని రాకబోదివి లతీతా ఫూలు బోరికి లబ్బర్ గాజుల్లతనాన్ని తెగబోదివి అవల్లా బట్టె జోద మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే లాలు దర్బార్ లస్కర్ బోనాల్ పండగ కొస్తనాన్ని రాకబోదివి లతీతా ఫూలు బోరికి లబ్బర్ గాజుల్లతనాన్ని తెగబోదివి హాడేసగాడి నాకు లాటి పోలీసువాడు అన్నే ప్రేమించి నన్ను సై 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 కృష్ణాని కొంటేవాడు ఇంకా మగంటేవాడు కన్నే కొట్టింది నాకు హొయ్ 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 నెమల పెంచ ఒకటి తక్కువ ఆడి పగర చూస్తూ తగని మక్కువ ఏహ నాకు మాత్రమేమి తక్కువ ఆడి పుస్తకట్ట పెరిమిటవ్వగా యాడుకో ఉరుకుతాడని యోసినా మొక్కుతాడని కొంగులాగి నోడుపోని కొంగుముల్లి వేసుకున్న ఏడకైన కన్ను వస్తున్నాడు మళ్ళా చెప్పుకున్న సమజైనదా లాలు దర్బార్ లస్కర్ బోనాల్ పండగ కొస్తనాన్ని రాకబోదివి లతీతా ఫూలు బోరికి లబ్బర్ గాజుల్లతనాన్ని తెగబోదివి అవల్లా గుడ్డ జోద మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే లాలు దర్బార్ లస్కర్ బోనాల్ పండగ కొస్తనాన్ని రాకబోదివి లతీతా ఫూలు బోరికి లబ్బర్ గాజుల్లతనాన్ని తెగబోదివి లాలు దర్బార్ లస్కర్ బోనాల్ పండగ కొస్తనాన్ని రాకబోదివి లతీతా ఫూలు బోరికి లబ్బర్ గాజుల్లతనాన్ని తెగబోదివి ఆ తుర్ చాలా బాగా పాడేవులే ఏ సచ్చి చెప్తున్నా అరే గట్లా నవ్వుతున్నావేంది బిడ్డ మంచిగా పాడినామని చెప్తున్నా నేనేం చెప్పినా శైలజ గారు పాపం మరి ఇంత మాస్గా పాడలేదేమో ఈ పాటని ఏ రమ్య నిజం చెప్పు బోనాల పండగకి మమ్మల్ని ఎవరైనా పిలిచావా నువ్వు పిలవలేదు కదా అంటే నీకు ఇలాంటి పాటలే ఇష్టమా లేకపోతే నీకు ఈ పాటలు ఇలా పాడితే నీ వాయిస్కి సూట్ అవుతుందని ఎవరన్నా చెప్పారా? ఇలాంటి పాటలు ఇష్టం సార్. బాగా పాడవు ఇక్కడి నుంచి నువ్వు తుర్ర్. ఝాన్సీ గారు కరెక్ట్గా చెప్పారు. దానికి ఫోక్కి మాస్ టచ్ ఫ్లేవర్ యాడ్ చేసి ఫోక్ మాస్ అయిపోయింది అది. బాగా పాడావు నువ్వు. నేను నీకు లాస్ట్ టైం చెప్పిన సజెషనే కొంచెం మాడ్యులేషన్ నేర్చుకో, ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకు గొంతుకి. బట్ ఈ పాట బాగా పాడావు. ముఖ్యంగా తెలంగాణ యాస బాగా వచ్చింది, చాలా కష్టం అది. ఏంటే రమ్య గారు, మీరేమో భీమవరం కదండి, మరి ఇట్లా లక్డీ కప్పులు పోరి లెక్క అంత జబర్దస్త్ పాడితే అట్ట మళ్ళా మన భీమవరం పరువు నిలబెట్టాలి. ఇంకొక పార్టిసిపెంట్ ఉన్నారు. బట్ బిఫోర్ ఐ ఇన్వైట్ ద పార్టిసిపెంట్, ఈరోజు ఆడియన్స్లో వీ హ్యావ్ ఎ గెస్ట్. చరణ్ గారు మనతో ఉన్నారు. చరణ్ గారు ఒక సోషల్ యాక్టివిస్ట్, అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ కోసం వారు ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇక్కడ బ్లైండ్ పార్టిసిపెంట్స్ అందరినీ మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి? బ్లాక్ పై మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి అనుభూతి, ఒకటి ఆనందం ఉంది నాలో. ఎక్కడో క్యూలో నుంచిన వారికి గబుక్కని దర్భగుడికి తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలా ఉంటుంది అలా ఉంది. మీలాంటి వారి ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రులు అండ్ సమాజం మొత్తం అందరూ కనుక బాధ్యత తీసుకుంటే అండర్ ప్రివిలేజ్డ్ అని కానీ లేకపోతే ఛాలెంజ్డ్ పీపుల్ అని కానీ ఎవరు ఉండరు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే ఇలాంటి వేదికలు కల్పించడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, యాజ్ యూ ఆల్ నో. ఇలాంటివి ఇంకా పెరగాలి. మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్లో కూడా ఇలాంటి పిల్లలు పాటలు పాడగలిగే అవకాశం రావాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో మరి టీమ్ బిలో లాస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది లత. సాని పమ గమ
ఈరోజు లత గారు ఏం పాట పాడబోతున్నారు? చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. ఏ సినిమాలోది ఇది? అభినందన సినిమాలోనిది. ఓకే, మరి ఈ పాట పాడిన తర్వాత నిన్ను అందరూ అభినందించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ మేడం. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిక్కైనారు ముద్దు ముద్దుగున్నారు, ఇద్దరు దిక్కైనారు ముద్దు ముద్దుగున్నారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. ఈ పిల్లకు మనసైంది, ఆ కళ్ళకు తెలిసింది, ఆ పిల్లడు వలచింది, ఈ బుగ్గకు సిగ్గైంది, కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నాది, మేళాలు తాళాలు బాణాసంచా కలనే కన్నాది. పెళ్ళికి మాకేమిస్తారు? కొత్త బట్టలు కుట్టిస్తారు, గుర్రం చాటు ఎక్కిస్తారు. కొత్త బట్టలు కుట్టిస్తారు, గుర్రం చాటు ఎక్కిస్తారు, ఊరంతా ఊరేగిస్తారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిక్కైనారు ముద్దు ముద్దుగున్నారు, ఇద్దరు దిక్కైనారు ముద్దు ముద్దుగున్నారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. వండర్ఫుల్ నాన్న. జడ్జెస్ ఏమంటారో విందాం. లత, సార్ అచ్చు జానకి గారు పాడినట్టే పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు డిటో డిటో అనమాట. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ ఆల్ సార్. ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడాను. అందులో లాస్ట్కి మరీ నచ్చింది, చక్కనైన అబ్బాయి అంది కదా. చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిగైనారు. ఇద్దరు దిక్కైనారు. కరెక్ట్, అంతే. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారండి? మొగ్గలాంటి అమ్మాయి మెత్తనైన గొంతోయి, జడ్జ్మెంట్ పూర్తయ్యే లోపు మా పార్టిసిపెంట్స్ అందరినీ స్టేజ్ మీదకి తీసుకొద్దాం. మరి ఈ మెడల్, రోలింగ్ మెడల్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఎవరికి వెళ్తుందో తెలుసుకుందాం. ఎపిసోడ్ విన్నర్ పేరు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను మోహన్ కృష్ణ గారిని. ఈ ఎపిసోడ్ విన్నరు మనందరి హీరో శ్యామ్. శ్యామ్, దా 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 దా. ఈ ఎపిసోడ్ కి విన్నర్ నువ్వే. ఈ ఎపిసోడ్ లో అందరికంటే టాప్ పాయింట్స్ నీకే వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? అందరికంటే ఎక్కువ మార్క్స్ నీకే వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, మరి నీకోసం ఇప్పుడు బ్లాక్ ఎపిసోడ్ విన్నర్ రోలింగ్ మెడల్. ఆకాశగంగా దుఃఖావి పెంకితలంగా, ఆకాశగంగా జల జల జడేగా, తొలియల జడేగా, తడబడవాడు. మరి పాయింట్స్ పట్టికలో లాస్ట్ బట్ వన్ డేంజర్ జోన్ లో ఉన్న పార్టిసిపెంట్ ఎవరు? అనంత్ శ్రీరామ్ గారు. ఈ ఎపిసోడ్కి డేంజర్ జోన్లో సుశీల ఉంది.
పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండి మనని విడిచి వెళ్తున్న పార్టిసిపెంట్ పేరు గోపిక పూర్ణిమ గారు. ఇక్కడితో ఆగి మరింత ప్రాక్టీస్ చేసి ఇంకా అందరికన్నా ముందు ఫ్యూచర్లో డెఫినెట్గా వెళ్తాడు హరిప్రసాద్. హరిప్రసాద్, నాకు తెలిసి నువ్వు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. ఈ ప్రోగ్రాంలో పాడడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది నీకు? నేను ఇంత స్థాయిలో వచ్చి పాడతానని నేను అనుకోలేదు. ఈ స్థాయిలో పాడటానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన ఆర్డిటి సంస్థను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. నేను అనంత్ శ్రీరామ్ గారి ఫ్యాన్గా ఒక చిన్న కోరిక మాత్రమే కోరుతున్నాను. నేను అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాటను ఎన్ఎం కీరవాణి గారు సంగీతం సమకూర్చగా ఆ పాటను నేను పాడాలని నా కోరికగా ఉంది. తప్పకుండా ఇన్ ఫ్యూచర్ అది జరుగుతుందేమో హరి. అండ్ యువర్ వెరీ స్పోర్టివ్. చిన్నపిల్లల్లో ఇంత బ్యాలెన్స్, ఇంత మెచ్యూరిటీ ఉండడం చాలా తక్కువ. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. అనంత్ శ్రీరామ్ గారు నీ కోసం వచ్చారు ఇక్కడికి. ఇవాళ నీ పాట విన్న తర్వాత మాత్రం ఎప్పుడైనా ఒక ఆర్ద్రతతో ఉన్న పాట నేను రాయగలిగితే 10-15 సంవత్సరాల తర్వాత ముందు నువ్వే పాడతావు, నేను మాటిస్తున్నాను.